ఇండియన్ అంబాసిడర్కి క్యాబినెట్ హోదా ఇచ్చారని చెప్పేసి అని అన్నారు. సో అంటే అక్కడ అంటే మళ్ళీ అంటే అక్కడ తీసుకున్న డెసిషన్స్ గవర్నమెంట్ యొక్క తోటి అంటే ఇంకా తొందరగా డెసిషన్స్ తీసుకోవడానిక ఎందుకు అట్లా క్యాబినెట్ హోదా ఇవ్వాల్సి వచ్చింది? క్యాబినెట్ హోదా ఇస్తే ఫస్ట్ ప్రోటోకాల్ పెరిగిపోతుందండి. అంటే ఓకే ఇండియన్ మినిస్టరే వాళ్ళ ప్రాంతంలో ఉన్నట్టే లెక్క. ఓకే సో ప్రోటోకాల్ పెరుగుతుంది. సెకండ్, ఆయన్ని ఇప్పుడు మామూలుగా జనరల్ గా మనకి చిరాకు వచ్చినప్పుడు ఆ అంబాసిడర్ని పిలిచి తిట్టారని చెప్పి వార్తలు వస్తా ఉంటాయి. ఓకే అటువంటిది వీళ్ళని చేయడం, అంబాసిడర్ని చేయలేరు, ఓకే ఆయన డెప్యూటీని పిలవాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే వాళ్ళకు ఒక ఇండికేషన్, అంటే గవర్నమెంట్ ఈ అంబాసిడర్ని ఏదో యథాలాపంగా అపాయింట్ చేయలేదు, చాలా సీరియస్ గా ఆలోచించి ఒక పకడ్బందీ అరేంజ్మెంట్ తోటి ఆయనకి చాలా వరకు నిర్ణయాలు తీసుకునే అధికారం, మాట్లాడే అధికారం ఇస్తారు. ఎందుకంటే క్యాబినెట్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఆయన పొలిటికల్ అయినప్పుడు వాళ్ళకి స్టేట్మెంట్స్ వాల్యూ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. అదే అంబాసిడర్ అయితే కేవలం ఒక ఎంప్లాయీ, ఈ రోజు కావాలంటే తీసేయచ్చు, రేపు మార్చేయచ్చు అన్నట్టుగా ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్ వర్సెస్ పాలసీ మేకింగ్, ఆ తేడా వస్తుంది. సార్ ఇప్పుడు హసీనా గారు అక్కడికి వెళ్ళడం వెనక అంటే ప్రస్తుతానికి అక్కడ ఆమెకు ఇబ్బందులు ఉన్నాయి, వెళ్ళగానే ఇబ్బందులు ఉన్నాయి, మీరు అన్నట్టుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ పంపించడంలో మన ఇండియన్ స్ట్రాటజీ ఏమైనా ఉందా సార్ ఆమెను మళ్ళీ అక్కడికి పంపించడము? ఆబ్వియస్లీ ఉందండి. ఎందుకంటే మనకి ఫరక్కా అరేంజ్మెంట్, గంగా నది నీళ్లు వదిలేది బంగ్లాదేశ్ లో డిసెంబర్ లో అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. మనకి ఈ గంగా నది నీళ్లు ఎప్పుడైతే బంగ్లాదేశ్ కి ఎక్కువ ఇవ్వడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మనకి కలకత్తా పోర్టు సిల్ట్ పెరిగిపోతుంది, ఇసుక బ్యాట్లు పెరిగిపోతుంది, దాన్ని డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదొకటి. తర్వాత మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా దెబ్బతిన్నాయి, ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ పునరుద్ధరించడం. తర్వాత మన పక్కనున్న దేశం బియ్యం కావాల్సి వచ్చినప్పుడు మనల్ని అడుగుతారు, చైనా నుంచి రాదు కదండి. చైనా కూడా నెట్ కమ్యూనిస్ట్ డిపెండెంట్ దేశం, అంటే ఇంపోర్ట్ చేసుకునే దేశం. సో మనల్ని అడుగుతారు, అన్ని ప్రివిలేజెస్ కావాలి వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్, మెడికల్ ఫెసిలిటీ కావాలంటే మనకే రావాలి. ఎందుకంటే బంగ్లా భాష డాక్టర్కి, ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి, ఇంగ్లీష్ వచ్చినా చైనా అయితే చైనీస్లో మాట్లాడాల్సి, ఒకవేళ అక్కడ మెడికల్ హెల్ప్కి మన కలకట్టాకే వస్తారు వీళ్ళంతా. కలకట్టా వస్తారు, లేకపోతే త్రిపుర వెళ్తారు. చిన్న వాటికి అయితే త్రిపుర వెళ్తారు, పెద్ద వాటికి అయితే కలకట్టా వస్తారు. అక్కడి నుంచి ఢిల్లీ, బెంగళూరు ఇటువంటి వాటికి కూడా వెళ్తా ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే బంగ్లాదేశ్కి యాక్చువల్గా డిపెండెన్సీ మనం చిన్న బ్రదర్లా చూసుకోవాలి. దానికి ఒక ఫేవరబుల్ గవర్నమెంట్ ఉంటే మనకి బెటర్. లేకపోతే మనకు ఇప్పుడు వరకు ఉన్న 2.5 వార్ ఏదైతే ఉందో అది 3.5 వార్ అయిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతుంది, ఇస్లామిక్ దేశం. ఇది అన్ఫార్చునేట్. ఇస్లాంలో ఒకటి ఉంది ఏంటంటే ఉమ్మా ప్రిన్సిపల్ ఒకటి ఉంది, మొత్తం ఇస్లాం అంతా ఒకే దేశం కింద లెక్క పెడతారు. తర్వాత వాళ్ళు లాయల్టీస్ మక్కా కింద, అంటే ఇస్లాం మతాన్ని చూపిస్తారు తప్పితే కానీ లోకల్ గా ఉన్న గవర్నమెంట్ కి, కమ్యూనిటీకి చూపించారు. సార్ ఓవరాల్ గా యునెస్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, తారిక్ రెహమాన్ గారు వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ వైజ్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్? అనుకుంటే ప్రస్తుతానికి 6 నెలలు అయింది. ఫస్ట్ థింగ్ 6 నెలల్లో ఇంత మేజర్ డెసిషన్స్ అయ్యి ఉండవు. పాత పాలసీ డెసిషన్స్ రివ్యూ చేయడం, ఒకవేళ రివ్యూ అయ్యి కొత్త డెసిషన్స్ తీసుకుంటే మళ్ళా రివ్యూ చేయడం, వీటిల్లోనే సరిపోతుంది అనుకుంటున్నాను. లా అండ్ ఆర్డర్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు కనిపించింది. కానీ మొన్న ఈ మధ్యన ఒక అతన్ని, దాస్ని ఎవరైతే చంపారో అతను చనిపోవడం జరిగింది. కొన్ని హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ఇవన్నీ ఫాల్స్లీ క్లెయిమ్ చేయడం మొదలుపెట్టినాయి. అక్కడ కూడా మన అన్నోన్ మెన్ పంపించేసి హిందువుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతోంది. అదంతా నేను అనుకోవడం ఉట్టి కట్టు కదలే, అంటే ఏదో జరిగితే నాది కూడా ప్రమేయం ఉన్నట్టు గొప్ప చెప్పుకోవడం తప్పే కానీ ఇంకేం లేదు. ఇటుపక్క కూడా మనకి వెస్ట్ బెంగాల్ వల్ల కొంత మార్పు అయితే మార్పు వచ్చింది, కొంత అనుకూలం అయింది, గుడ్ చేంజ్. ఎందుకంటే నేను 2 పోస్టింగ్లు చేశాను వెస్ట్ బెంగాల్, కలకట్టాలో ఒకటి, ఖరగ్పూర్లో ఒకటి. సో నేను చూసింది ఏంటంటే 1960s లో మిగిలిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ 1960లో ఎలాగుండేదో, పల్లెటూర్లు, రోడ్లు లేని పల్లెటూర్లు, అండర్ డెవలప్డ్ ఏరియా, కేవలం కలకత్తా ఒకటే ఎడ్యుకేషన్ కి, హెల్త్ కేర్ కి అన్నిటికీ ఉంది. అన్ని బస్సులు, స్టేట్ బస్సులు కూడా ఉండేవి. ఖరగ్పూర్లో బస్ స్టాండ్ కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. కలకత్తాలో కూడా బస్ స్టాండ్ ఉండేది. నేను 2017-18లో కట్టడం మొదలు పెట్టారు, అది చిన్నది. మన విజయవాడ బస్ స్టాండ్ దగ్గర చూస్తే అది అందులో 1/4 కూడా ఉండదు.
సో ఈ విధంగా ఖచ్చితంగా. బంగ్లాదేశ్ తోటి ప్రస్తుతం సంబంధాలు నడుస్తున్నాయి. అయితే మనం ఒకటి కీలకమైన వాచ్ చేయాల్సింది ఏంటంటే, సార్. లాస్ట్ టైం అసీం మునీర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఉమ్, ఆయన ఏమన్నారంటే ఈసారి భారతదేశం మీద ఈస్ట్ సైడ్ నుంచి అటాక్ ఎక్కువ చేస్తామన్నారు. ఆ, నిన్న కరాచీలో జరిగిన వాళ్ళ సింధ్ రేంజర్స్ మీద హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన అటాక్ లో దాదాపు 11 మంది పోయారు. దాన్ని ఇండియాని బ్లేమ్ చేయడం జరిగింది. ఆ, వాళ్ళు దో టీటీపీకి చెందిన అనుబంధ సంస్థ క్లెయిమ్ చేసినా కానీ మన ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. ఇండియా టీటీపీని ప్రోత్సహిస్తోంది, ఇండియా బలూచిస్తాన్ ప్రోత్సహిస్తోంది, ఇండియా ఆజాద్ కాశ్మీర్ లో ఈ మూమెంట్ ప్రోత్సహిస్తోందని, అవామీ లీగ్ ని ప్రోత్సహిస్తోందని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. సార్. అలాగే సింధు వాటర్ జలాల మీద కూడా వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. సో ఆ బ్లేమ్ చేసే పరిస్థితులు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు. ఆ చెయ్యాలనుకున్నప్పుడు బంగ్లాదేశ్ లో ఆల్రెడీ జేఈఎం అండ్ ఎల్ఈటి కేడర్స్ యూనస్ గారి టైంలో వీసా లేకుండానే సెటిల్ అయిపోయారు. ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టు వచ్చింది. కొత్తగా ఐసిస్ కేపీ ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు. మన అఖండ భారత్ ఏదైతే ఉందో దాన్ని ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు ముస్లింలో. వాళ్ళు ఈ ఐసిస్ ని కూడా పంపించినట్టు రిపోర్ట్స్. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సార్, ఇప్పుడు బిఎస్ఎఫ్ వేస్తున్న కంచె, ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ మన బీజేపీ ప్రభుత్వం తర్వాత అది కొంచెం సులభతరమైంది కదా సార్. అయితే ఆ సమయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఇన్ఫ్లేషన్ పంపించడం వల్ల అదే పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మధ్యన మీడియాకి ప్రతి దాన్ని హైలైట్ చేసి దానికి అంటే డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నన్ను అడిగితే ఇటువంటి జరుగుతూనే ఉంటే లోకల్ గా ఎప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి నచ్చదు, ఏదో గొడవ చేస్తూనే ఉంటారు. ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.